నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? ప్రసాద్. ప్రసాద్ గారు. మరి బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీకా? ఆ, బీజేపీకి ఆయన బండి సంజయ్ గారు ఉన్నాడు కదా. ఆ. ఆ, ఇంకా? ఈటల రాజేంద్ర గారు కానీ పర్లే. ఈటల రాజేంద్ర ఆ, ఈటల రాజేంద్ర గారికి మరి రాష్ట్ర అధ్యక్షుడు ఇస్తే మరి గెలిచే అవకాశం ఉండిద్ది అంటారా? ఉంటది, ఎందుకు ఉంటది, ఉంటది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 8 నెలలు అయిపోయింది. కాంగ్రెస్ పరిపాలన పైన మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ పాలన ఏం బాగాలేదు. ముసలోళ్ళకి ఇతనన్న డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు. జీరో బిల్లులుగా కూడా కరెంటు బిల్లులు ఇంతవరకు చేయలేదు. నేను కూడా ఆ వార్డు ఆఫీస్కి 4 సార్లు పోయినా. ఇచ్చా అన్నారు కదా మరి 200 లేదు, 200 యూనిట్స్. అంత వస్తుంది. అక్కడ పోయిన నేను చూసిన ఆధార్ నెంబర్లే తప్పు కొట్టారు. నా ముందు ఉన్నాయండి, నాదేమో అసలు ఎంట్రీ చేయలే. ఇప్పుడు 200 యూనిట్లు ఉంటే అదే 200 యూనిట్ల లోపల కాల్చుకుంటే ఫ్రీ జీరో వస్తుంది అన్నారు కదా, రావట్లేదా? రావట్లే. నేను పెట్టిన దరఖాస్తు బిల్లు, వాళ్ళు వేసిన మోరు అన్నీ ఉన్నాయి. ఇంతవరకు కాలేదు. 200 యూనిట్స్ పైన వచ్చిందేమో మీకు మరి. ఒక ఆయనది అకౌంట్ నెంబరు తప్పు కొట్టారు. వాళ్ళు తప్పు కొట్టారు. తప్పు కొట్టడం, అకౌంట్ నెంబర్ తప్పు కొట్టడం, అది వాళ్ళ పాలనలో వాళ్ళ పాలన ఎలా ఉంది అన్నది అక్కడే మీకు అర్థమైంది. అది కాదు ఇప్పుడు మీకు 200 యూనిట్లు పైన కాల్చారా తక్కువ కాల్చారా? లేదు, మాది 140. 140 అయినా కానీ జీరో రాలే. ఏంది అని అడిగితే ఎంట్రీ చేయలేదండు. మరి మీరు చేయండి అంటే ఇప్పుడు చేయటానికి లేదు, 3 నెలల తర్వాత రాయండి అన్నారు. 3 నెలలు బిల్లు కట్టాల్సి 3 నెలల తర్వాత రాయండి, అప్పుడు చేస్తాం అన్నారు. ఇదేంది, ముందున్న ఏందో ఆధార్ నెంబర్ తప్పు కొట్టారు, నాదేమో అసలు ఎంట్రీ చేయలేదు. వెనక ఏందో అకౌంట్ నెంబర్ తప్పు కొట్టారు. ఇదేం పాలన? రేవంత్ రెడ్డి పాలన మంచిగా లేదు, కేసీఆర్ పాలనే మంచిగా ఉంది అని నేను ముఖం మీదనే చెప్పేసిన. ఎన్నింటికి వచ్చిండు? 11:12 వచ్చిండు ఆయన. ఆ ఆఫీసరు, వార్డు ఆఫీసరు ఏదో వేనో ఏదో ఉంది, ఆయన పేరు గుర్తులేదు. కానీ ఈ టయానికి వచ్చారు ఏందని అడిగితే నేను చాలా దూరం నుంచి రావాలని అన్నాడు. ఎన్ని కిలోమీటర్లు అన్న? 13 కిలోమీటర్లు. 13 కిలోమీటర్లు 9ంటికి బయలుదేరితే 10ంటికల్లా వస్తావు కదా అని నేను అడిగిన. మరి ఇప్పుడు కాంగ్రెస్ కి గట్టి పోటీగా రేపొద్దున ఏ పార్టీ ఉండిద్ది అంటారు? మళ్ళీ కేసీఆర్ గారే వస్తాడు. కేటీఆర్, హరీష్ వాళ్ళ పాలనే జరిగిద్ది. ఎవరి వల్ల కాదు. మళ్ళీ పాలన చేయాలంటే కేసీఆర్ వల్లనే. అసలు రేవంత్ రెడ్డి వల్ల కాదు. రియల్ ఫ్యాక్ట్. మీరు ఇంకా ప్రజలను అడగండి. నాకు రేవంత్ రెడ్డి ఏమన్నా పగ? నాదేమన్నా 2 ఎకరాలు దున్నుకుండా ఆయన చుట్టమా పక్కమా? అసలు రేవంత్ రెడ్డి గారికి మాటలే గాని చేతలు లేవు. మరి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎవరైతే బాగుంటుంది అంటారు? కేసీఆర్. కేసీఆర్ అయిపోవచ్చు కదా. కేటీఆర్ గారా లేకపోతే హరీష్ రావా, కవిత గారా? ఇంకా కేటీఆర్ ఉన్నా, హరీష్ రావు గారు ఉన్నా. హరీష్ రావు గారు ఇంకా ఫ్యాక్ట్ మనిషి. ఎవరున్నా ఓకే, వాళ్ళల్లో ఎవరున్నా ఓకే. సార్ నమస్కారం అండి. చెప్పండి సార్. మీ పేరు? రామాంజనేయులు గారు. రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీగా ఏ పార్టీ నిలుస్తుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీకి బీజేపీ నిలుస్తుంది గట్టిగా. బీజేపీ నిలుస్తుంది. టీఆర్ఎస్ డౌన్ ఇంకా. మరి బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుంది అంటారు? రాష్ట్ర అధ్యక్షుడు అంటే ఇంకా ఎవరికి ఇస్తారండి, అది మనకి ఉంటది కదా, ఎవరికి ఇస్తే బాగుంటుందో మీ అభిప్రాయం? ఏం మనకు ఆలోచన, వాళ్ళ ఆలోచన. ఈటల రాజేంద్ర గారు ఉన్నారు, లేదా కిషన్ రెడ్డి ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నారు. కిషన్ రెడ్డి, ఈటల రాజేంద్ర ఇచ్చిన బాగుంటుంది, అందరిని కలుపుకుంటాడు. బండి సంజయ్ మంత్రి పదవి ఉంది, ఆయనకి ఆలోచన ఎందుకు మంత్రి. మరి ఈటల రాజేంద్ర గారికి ఇస్తే గెలిపించే అవకాశం ఉంటుంది అంటారా? పెద్దోడు, అనుభవజ్ఞుడు, అందరిని కలుపుకోబోయే శక్తి ఉంది. అందులో కేసీఆర్ ఎమ్మెల్యే తిరిగినోడు, కొంత అనుభవం ఉంది, చేయగలుగుతాడు. కాంగ్రెస్ పార్టీ వచ్చి 8 నెలలు అయింది కదా, కాంగ్రెస్ పరిపాలన పైన మీ అభిప్రాయం ఏంటి? పరిపాలన మంచిగా బాగానే చేస్తుండు, ఇబ్బంది ఏం లేదు. అందరికి అనుకూలంగానే చేస్తుండు. ఇబ్బంది అయితే ఏం లేదు. మరి కాంగ్రెస్ పిసిసి పదవి కాలం అయిపోతుంది రేవంత్ రెడ్డి గారిది. మరి నెక్స్ట్ పిసిసి ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? దానికి ఆలోచన బట్టి వాళ్ళు ఎవరిని ఆలోచిస్తారో దాన్ని బట్టే కదా ఎవరికి ఇస్తారో ఆలోచన. రేవంత్ రెడ్డి ఇష్టం కదా. మరి ఇప్పుడు రేపు బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా, బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో ఏమైనా పొత్తు పెట్టుకునే అవకాశం ఉందంటారా?
పెట్టుకునే అవకాశం ఏముందండి, అది ఆలోచన వాళ్ళకు ఉంటుంది, మనకేం తెలుసు. వాళ్ళ ఆలోచనలు మనం ఇప్పుడే బయటపడలేదు కదా. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుంది? టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కవిత, హరీష్ రావు, కేటీఆర్. హరీష్ రావు అయితే బాగుంటుంది. హరీష్ రావు మరి కొడుకున్నాడు కదా, కొడుకున్న హరీష్ రావుకున్న టాలెంట్ కొడుకు లేదా? లేదు. హరీష్ రావు అయితే కొద్దిగా కలుపుకొని పోయి జనాలతో మంచి గుండి చేయగలుగుతాడు. అది థ్యాంక్స్ సార్. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు వెంకట్రావు. వెంకట్రావు గారు, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుంది అంటారు? అంటే ప్రజెంట్గా కిషన్ రెడ్డి గారు కదా. అది ఇప్పుడు ఒక బండి సంజయ్, తర్వాత ఉన్నారు వాళ్ళలో సీనియర్ నాయకులు ఉన్నారు కదా. అది హైకమాండ్ నిర్ణయం కదా. ఇక్కడ లోకల్గా రాష్ట్రానికి సంబంధించినటువంటి వీళ్ళ నిర్ణయాలు ఏముండవు. ఓకే. అదే జాతీయ పార్టీలు ఏది కూడా అంతే ఉంటుంది. ఓకే. అంటే ఈటల రాజేంద్ర గారు ఉన్నారు, 2 సార్లు మంత్రిగా చేశారు. మంత్రి రాజేంద్ర గారు కూడా ఫామ్ లోనే ఉన్నారు, ఆయన కూడా. అది ఒకవేళ ఈటల రాజేంద్ర గారిని రాష్ట్ర అధ్యక్షుడు చేస్తే రేపు కాంగ్రెస్ కి గట్టి పోటీ ఇచ్చి ఏమైనా గెలిచే అవకాశం ఉంటుంది? అవకాశం ఉంది. ఉందా? ఉంది. ఎందుకంటే ఈటల రాజేంద్ర అనేది అతను జెన్యున్ పొలిటీషియన్. ఈ స్కామ్స్ ఇట్లాంటి వాటిలో నాకు తెలిసినంత వరకు గతంలో ఏం లేవు ఆయన మీద. సో ఆయనకి అవకాశం ఉంటే బీజేపీ పుంజుకునే అవకాశం ఉంటుంది. ఈటల రాజేంద్ర గారికి ఇస్తే బీజేపీ పుంజుకునే అవకాశం ఉంటుంది. బీజేపీతో మరి అంటే కొంతమంది బయట అంటున్నారు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయిపోయింది అంటున్నారు. దానిపైన ఏమంటారు మీరు? చెప్పలేము సార్. ఇప్పుడు ఏది దేంట్లో విలీనం అయ్యేది మన పొలిటికల్ స్ట్రాటజీని బట్టి వాళ్ళు మార్చుకుంటూ ఉంటారు దాన్ని, కాబట్టి మనం చెప్పలేము. ఏది ఏమైనా కూడా బీజేపీ పార్టీ పుంజుకోవాలంటే రాష్ట్ర నాయకత్వం, అధ్యక్షుడిగా ఉండే అతను బలోపేతమైన వ్యక్తి, మచ్చలేని వ్యక్తి అయితే దాని అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 8 నెలలు అయిపోయింది కదా, కాంగ్రెస్ పరిపాలన పైన మీ అభిప్రాయం ఏంటి? ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి తక్కువ రోజులే కాబట్టి, ఇంకా 5 years ఉంది కాబట్టి వాళ్ళు ఏదో చిన్నగా 1 by 1 చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. అది నెక్స్ట్ కూడా ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారనేది నమ్మకం ఉంది. అది పరిస్థితి. మొత్తానికి చూడాలి కదా, టైం ఉంది కాబట్టి మనం చూద్దాం. ఓకే. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పిసిసి పదవి కాలం అయిపోవస్తుంది. రేపొద్దున కాంగ్రెస్ గవర్నమెంట్ పిసిసి ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి కానీ పిసిసి అనేది అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ హైకమాండ్ పరిస్థితిని బట్టి ఉంటుంది. అది నిర్ణయం అనేది వాళ్ళకి ఏది అనుకూలంగా ఉంటే వాళ్ళు దాన్ని ప్రపోజ్ చేస్తారు. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కి గట్టి పోటీగా నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏ పార్టీ అనుకుంటున్నారు? నెక్స్ట్ ఉంది టీఆర్ఎస్ కదా. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మరి కాంగ్రెస్ లో వెళ్తారు. కాంగ్రెస్ అవన్నీ ఈ పొలిటికల్గా జరిగేటువంటి అవన్నీ కామన్, ఏ పార్టీలో అయినా సరే. అటు ఇటు వీళ్ళు రావటం వీళ్ళు అటుపోవటం అనేది కామన్. కాకపోతే నెక్స్ట్ కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ఏ ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుంది అంటారు? బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నెక్స్ట్ కేటీఆర్ అనుకుంటున్నాం. మరి హరీష్ రావు గారు ఉన్నారు. హరీష్ రావు గారు ఉన్నారు, ఆయన సీనియరు. మరి వాళ్ళ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటారో మనకు తెలియదు కదా. కొడుకు ఇస్తే అల్లుడికి అన్యాయం జరిగింది. ఇప్పుడు అన్యాయం అనేది మొత్తం వాళ్ళ కుటుంబ పార్టీ కదా. అది వాళ్ళు ఏదైనా వాళ్ళు కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటారో అనుకుంటున్నాను. అది ఏదైనా కేసీఆర్ ఉన్నంత వరకు అది కేసీఆర్ గారే అధ్యక్షున ఉంటుంది. తర్వాత నెక్స్ట్ అనేది నేను చెప్పినటువంటి ఆ 2 పాయింట్ల మీదే ఉంటుంది. మరి ఫ్యూచర్ లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ దాన్ని పొత్తు పెట్టుకునే ఛాన్స్ ఉందంటారా? బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ముందుగానే మనం చెప్పలేం. ఏది ఏతోడైనా కలవచ్చు. దీనికి ఇదే ఫిక్స్, దానికి అదే ఫిక్స్ అనేది రాజకీయాల్లో ఉండదు. సో ఏ టైంలో ఏది ఏమవుతుందో కూడా తెలియదు.